శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 26వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా తులారాశి వారు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సాధారణంగా కొత్త వారితో వ్యవహరించేటప్పుడు తగు విధమైనటువంటి జాగ్రత్త తీసుకోకపోతే మోసపోయే అవకాశం ఉంది. స్వభావ సిద్ధంగా ఈ తులారాశి వారు మొగమాటస్తులై ఉంటారు. ఏదో మీతో కొద్దిపాటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ అవసరాల కొద్దీ మీకు ఏదో ధనం అడగడం కానీ, ఏదైనా వాహనం అడగడం కానీ, ఏదైనా సహాయం చేయమని అడుగుతూ ఉంటారు. అది అనుకోకుండా మీరు ఏదో ఒక చికాకులో ఇరుక్కునే అవకాశం ఉంది ఇలాగ సహాయం చేయడం వల్ల. అందుకని సాధ్యమైనంత వరకు మరి కొంత మొగమాటాన్ని తగ్గించుకొని మరి దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, ఏదైనా జామీన్ లాంటివి ఇప్పించడం కానీ చేయకూడదు. అలాగే వాహనాలు లాంటివి ఈ వారంలో మీరు ఎవరికి కూడా అరువుగా ఎరువుగా ఇచ్చే ప్రయత్నం కూడా చేయొద్దు. అలాగే ఇతరుల వాహనాలు కూడా మీరు వాడుకునే ప్రయత్నం చేయొద్దు. ఈ కారణం వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక అనుకూలించే గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు బుధుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, భాగ్య వ్యయాధిపతిగా. ఇది కొంతవరకు ఏదైనా విదేశం వెళ్ళే ప్రయత్నాలు చేసుకోవడం కానీ, లేదా విదేశం నుంచి వస్తున్నటువంటి మీ మిత్రులు లేదా మీ బంధువులు లేదంటే మీ సంతానం అయినా అవ్వచ్చు, వారిని కలుసుకోవడం, వారిని రిసీవ్ చేసుకోవడం అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదన్నా దూరంలో ఉన్నటువంటి మీ మిత్రుల్ని బంధువుల్ని ఈ వారం పరస్పరం కలుసుకోవడం, కొంతవరకు వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వారితో మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ కొంతవరకు చేసుకోవడం, దానికి మీకు కావాల్సినటువంటి ధన సహకారం కానీ, విద్యార్థులైతే విద్య కొరకు సంబంధించిన సాంకేతిక సమాచారం తెలుసుకోవడం, ఇటువంటి విషయాలు చాలా వరకు విదేశంలో ఉన్న వారి ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే మీరు పంచమంలో ఉన్నటువంటి శని కారణంగా సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఈ కారణం వల్ల ఇతరులని ఎవరో ఒకరిని నమ్మి వాళ్ళ సలహా ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మోసపోయే అవకాశం ఉండదు. చాలా వరకు ఇదే వారంలో ఆర్థిక సంబంధించిన లావాదేవీల్లో డిస్ప్యూట్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. అంటే గతంలో మీరు ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉన్నా వాళ్ళు ఏదో కారణంగా ధనాన్ని ఎగ్గొట్టి మీకు ఇబ్బంది పెట్టడం, లేదంటే మీరు ధనం ఇవ్వవలసి ఉన్నా వాళ్ళు మీ మీద సడన్గా ఈ ధనాన్ని తొందరగా స్పాట్లో ఇవ్వాలని ఒక విధంగా ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ వరకు, న్యాయస్థానం వరకు లీగల్గా మిమ్మల్ని బెదిరించడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ ఉండే అవకాశం ఉంది. అయితే సాధ్యమైనంత వరకు న్యాయం మీ వైపే ఉంటుంది. నిజానికి న్యాయం మీరే గెలుస్తారు. కానీ టెంపరీగా ఇబ్బంది పడటం, దగ్గర వాళ్ళు కూడా మిమ్మల్ని అనుమానించే స్థితి వస్తూ ఉంటుంది. ఏమో నిజంగా ఈయన అప్పు చేయడేమో, వాళ్ళకి ఎగ్గొట్టాడేమో అన్నటువంటి భావన దగ్గర వారికి కూడా కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా మీ యొక్క మొగమాటం, మీ యొక్క మంచితనమే చాలా అనర్థాలకి కారణమవుతుంటుంది. ఫైనాన్స్ విషయంలో సరైనటువంటి ప్లాన్ లేకపోవడం వల్ల ముందుగా ఏదో కొన్ని రోజుల తర్వాత వచ్చే ధనాన్ని ముందుగానే మీరు వెచ్చించడం, ఇవన్నీ కూడా చాలా వరకు అనర్థాలకు కారణమవుతుంటుంది. మరి ప్రస్తుతం అష్టమ స్థానంలో శుక్ర రవి గురుగ్రహ సంచారం చాలా వరకు మీ మీద నిందలు అపవాదులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, హోదా కలిగిన స్త్రీలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి టార్చర్ చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు సహనంతో వ్యవహరించండి. మనకు అక్కర్లేని విషయాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండవలటం మంచిది. శ్రీమాత్రే నమ. ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ రాశి వారైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు తొందరగా ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా
మరి ఈ వార ప్రారంభంలోనే మీకు సంకటహర చతుర్థి రావడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఈ ఆదివారం రోజు చాలా వరకు ఏదైనా ఫంక్షన్లో పార్టీలో అటువంటి వాటికి కాకుండా ఖచ్చితంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొనడం మంచిది. సాధ్యమైనంత వరకు విఘ్నేశ్వరుడి అష్టోత్తరం లేదా సంకష్టహర చతుర్థి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల జాతకుడికి ఈ కష్టాల నుంచి బయటపడడం, అయితే విఘ్నేశ్వరుని పూజించడం వలన ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా సాగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వారం మొదటి రోజు వచ్చే ఈ విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి పూజలో పాల్గొనడం వల్ల కంపల్సరిగా ఈ ప్రభావం మీకు ఈ నెలంతా చాలా శుభంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే ఎవరైతే విజయాన్ని కోరుకుంటున్నారో, అలాగే ఈ విద్యార్థులు ముఖ్యంగా కాలేజీలో ఉన్నత సీటు కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం కొరకు ఆశిస్తున్నారో వాళ్ళు ఈ జూన్ 1వ తారీఖున వచ్చినటువంటి హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా మరి హనుమాన్ టెంపుల్ దర్శించడం, ఆ రోజు స్వామిని సింధూరంతో కానీ తమలపాకులతో కానీ పూజ చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క విజయం లభించే అవకాశం ఉంది. అది వీల్లేని వారు ఇంటి దగ్గరే శుభ్రంగా తలస్నానం చేసి మరి హనుమాన్ని విధి విధానంగా మీ తోచిన విధంగా పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కంపల్సరీగా మీకు విజయం లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా ఈ జ్యోతిష్యాన్ని గ్రహాల గమ్యాన్ని నమ్ముతున్నవారు అతి రేరుగా వచ్చే కొన్ని ఇలాంటి పండగలు పాటించడం వల్ల, అలాగే ప్రతీ నెల వస్తున్నటువంటి మాస శివరాత్రి, అలాగే ఏకాదశులు, ఈ సంకష్టాల చతుర్థి లాంటివి పాటించడం వల్ల జాతకుల మీద గ్రహాల యొక్క ప్రభావం తగ్గి భగవంతుని యొక్క అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు చాలా సజావుగా సాగుతుంటాయి. అసలు మీకు జాతకాలు, ఈ జ్యోతిష్యం, ఈ వారఫలాలు మాసఫలాలతో పని లేకుండా ప్రతి పని కూడా విజయవంతంగా వెళ్ళాలంటే మీరు కంపల్సరిగా ఆ పర్వదినాల్లో ఆ నెలలో వచ్చే పండుగలు ఎంతో కొంత మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సజావుగా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.